హలో స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ చదువుతున్నారా? లేదంటే 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయి 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవ్వడానికి వేరే కాలేజీలో ఏమైనా చేరుతున్నారా? ముందుగా 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి విద్యార్థుల కోసం ఈ బేసిక్స్, మ్యాథమెటిక్స్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ మీకు వెరీ వెరీ యూస్ఫుల్. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో చాలామంది స్టూడెంట్స్, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను, బేసిక్స్ లేకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో స్లో లెర్నర్స్ ఫెయిల్ అవుతూ కూడా ఉంటుంటారు. అందువల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈ బేసిక్స్ మీద, థియరీ ఆఫ్ ఇండిసెస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ చూసే ఛాన్స్ కలిగించండి. చూద్దామండి. బేసిక్ మ్యాథమెటిక్స్, థియరీ ఆఫ్ ఇండిసెస్. ఎక్స్ప్రెషన్ ఫామ్ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎన్, ఏని బేస్ అంటాం, పవర్ ఎక్స్పోనెంట్ అంటాం. ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ అంటే ఏ ఇట్ సెల్ఫ్ మల్టిప్లైడ్ బై ఎన్ టైమ్స్. ఏ ఇంటూ లేదంటే ఇంటూని ఇలా కూడా రాయొచ్చు. ఏ ఇంటూ ఎన్ టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎన్. ఏనేమంటారండి? బేస్. A is called base. A is equal base. N is called exponent. N is exponent. A power n. A power n. A ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందండి? ఇట్ సెల్ఫ్ n టైమ్స్. A into A so on n టైమ్స్. దట్ ఈజ్ A power n. n వాల్యూ కనుక 1 అయింది అనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 1, అప్పుడు ఏమవుతుందండి? ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ 1. ఏ పవర్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ. ఏ పవర్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ. ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ బేస్ అండ్ పవర్ 1 ఈజ్ ఇట్ సెల్ఫ్ ద బేస్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 1 ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఎక్స్ పవర్ 1 ఎంత అంటే ఎక్స్ అని చెప్పాలి. పవర్లో ఎంత ఉందండి? 1. నెక్స్ట్ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ 3. ఒకవేళ n వాల్యూ కనుక 0 అయింది అనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 0, n ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1 అంటే ఎనీథింగ్ పవర్ 0 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. ఈజ్ ఈక్వల్ టు 1. ఎనీథింగ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి, బేస్ ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1, 3 పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1, 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1, p పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1, 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్, అయిపోయింది కదా, q పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1, 5 పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. సో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. అలాగే ఇక్కడ ఎనీథింగ్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ ఇట్ సెల్ఫ్. ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, 2 power 1 is equal to 2, x power 1 is equal to x, 3 power 1 is equal to 3. ఏ పవర్ n అంటే ఏంటండి? ఏ n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఏ ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అన్నాం అనుకోండి, పవర్లో n వాల్యూ 1 అయితే అది ఏ అయింది. ఏ పవర్ 1 ఏ అయింది. మరి 2 స్క్వేర్ అంటే బేస్ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 2 టైమ్స్. 2 ఇంటూ 2 ఎంతండి? 4. 2 స్క్వేర్ అన్నప్పుడు 2 టైమ్స్ రిపీట్ చేయాలి. 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ రిపీట్ చేయాలి. మరి ఏ పవర్ n అంటే ఏని ఎన్నిసార్లు రిపీట్ చేసామంటే మల్టిప్లికేషన్లో n టైమ్స్. అలాగే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 2 2s are 4, 4 2s are 8.
ఓకే. నెక్స్ట్ 1 క్యూబ్ అన్నాం అనుకోండి, బేస్ 1 ఎక్స్పోనెంట్ 3, 1 క్యూబ్ అంటే 1ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? 3 టైమ్స్. 1 ఇంటూ అగైన్ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 1, మళ్ళీ 1 ఇంటూ 1 1. సో 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఫండమెంటల్ కాన్సెప్ట్ చూద్దామండి. మల్టిప్లికేషన్లో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, రెండింటికి బేస్ ఏనేనండి, రెండు మల్టిప్లై అయి ఉన్నాయి. ఏ పవర్ m, ఏ పవర్ n. ఇక్కడ బేస్ ఏ ఎక్స్పోనెంట్ m, ఇక్కడ బేస్ ఏ ఎక్స్పోనెంట్ m. 2 బేసెస్ ఆర్ సేమ్, బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. ఒకే సింగిల్ బేస్ తీసుకుని పవర్స్ని యాడ్ చేయాలి. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఎగ్జాంపుల్గా 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 తీసుకున్నాం అనుకోండి. బేస్ రెండు సేమే కదండి, బేస్ ఒక బేస్ రాసి పవర్స్ యాడ్ చేయాలి. 2 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 4, 3 ప్లస్ 4 అంటే ఎంత అండి? 7. అంటే 2 టు ది పవర్ ఆఫ్ 7. మరి 2 పవర్ 7 వాల్యూ ఎంత అన్నాం అనుకోండి, 2 బేస్ని 7 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 టైమ్స్ కదా, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్. 1 2 3 4 5 6 7, 7 టైమ్స్ 2 మల్టిప్లై చేయాలి. 2 2 సార్ 4, 4 2 సార్ 8, 8 2 సార్ 16, 16 4 సార్ 128, 128 4s, 128 4 32, 512. సో 512 is the answer. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్గా x పవర్ 3 ఇంటూ x పవర్ 2, బేస్ సేమేనండి, పవర్ యాడ్ చేయాలి. ఒక బేస్ x తీసుకుని పవర్స్ని యాడ్ చేస్తే 3 ప్లస్ 2 అంటే x టు ది పవర్ ఆఫ్ 5 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దాం. డివిజన్ లాలోకి వెళ్దాం. డివిజన్ లా ఇది మల్టిప్లికేషన్ లా. నెక్స్ట్ డివిజన్ లా ఏ పవర్ m బై ఏ పవర్ n. న్యూమరేటర్లో బేస్ ఏ, ఎక్స్పోనెంట్ పవర్ ఏమో m, డినామినేటర్లో బేస్ ఏ, పవర్ n. ఈ డినామినేటర్లే న్యూమరేటర్కి షిఫ్ట్ చేయొచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ ఈ ఏ పవర్ nని న్యూమరేటర్కి షిఫ్ట్ చేస్తే ఇక్కడ పవర్లో ఉన్నటువంటి ప్లస్ సైన్, ఏ సైన్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఈ ప్లస్ సైన్ పైకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్గా రాసుకోవాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. మళ్ళీ ఇక్కడ బేస్ ఎంత అంటే సింగిల్ బేస్, సిమిలర్ బేస్ ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్. బేసెస్ ఏమైతే పవర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలన్నప్పుడు mని మైనస్ nని యాడ్ చేయాలి. అంటే m ప్లస్ మైనస్ n. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అండి? ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనసే కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2 టు ది పవర్ ఆఫ్ 5 బై 2 క్యూబ్ ఉందనుకోండి. 2 పవర్ 5 బేస్ 2 పవర్ 5, ఇక్కడ బేస్ 2 పవర్ 3. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని పైకి షిఫ్ట్ చేస్తే 2 టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్, డినామినేటర్ ఉన్న పవర్ ప్లస్ సైన్తో ఉంది, పైకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఏ సైన్ లేకపోతే ఇక్కడ ఏం తీసుకోవాలండి? ప్లస్ తీసుకోవాలి. సో ఒకే బేస్గా ఉంది కాబట్టి పవర్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 3 మైనస్ 2 అంటే 3 ప్లస్ మైనస్ 2, సారీ 5 ప్లస్ మైనస్ 3, 5 ప్లస్ మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ 2 టు ది పవర్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కాబట్టి 5 మైనస్ 3 అవుతుంది 2కి పవర్లో. 2 పవర్ 5 మైనస్ 3 అంటే దట్ ఈజ్ 2 స్క్వేర్. 5లో 3 తీస్తే ఎంతండి? 2. ఇప్పుడు 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? పవర్లో నెంబర్ ఎంత ఉందో 2 కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్
2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఎంత అండి 4. ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, పవర్ ఆఫ్ ఏ పవర్, పవర్ ఆఫ్ ఏ పవర్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమన్నా రాయొచ్చుంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ రెండు మల్టిపుల్ అవుతాయి సేమ్ బేస్తో. ఎగ్జాంపుల్గా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3 అంటే ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 2 to the power of 2 whole to the power of 3 అంటే ఏమవుతుందండి 2 to the power of m into n, mn అంటే 2 into 3, 2 to the power of 6 అంతేగాని 2 to the power of 2 క్యూబ్ అని రాయకూడదు, mn అని రాయాలి. mn అంటే రెండు మల్టిప్లై చేయాలి, 2 3s are 6 అంటే 2 power 6, 2 power 6 అంటే 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయొచ్చు 6 times. It is repeated by 6 times, 2 into 2 into 2 into 2 into 2 into 2. So that is the answer. మరి దీని క్యాలిక్యులేషన్ ఎంత, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 128, 128 2s 256. So that is 256 is the answer. Okay, next ఇంకొక కాన్సెప్ట్లో కదా పవర్ ఆఫ్ ప్రొడక్ట్ లా, పవర్ ఆఫ్ ప్రొడక్ట్ లా అంటే ఏబి పవర్ ఎం, ఏ రెండు బేసులు అండి, ఏబి హోల్ పవర్ ఎం ఒకే పవర్ ఉంది, దాన్ని ఏమన్నా రాయొచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ అని రాయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్. ఎగ్జాంపుల్గా XY హోల్ స్క్వేర్ అనుకోండి, XY హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ రాయాలి ఇంటూ వై స్క్వేర్ రాయాలి, XY హోల్ స్క్వేర్. ఏబి హోల్ స్క్వేర్ అనుకోండి, ఏబి హోల్ స్క్వేర్ అంటే ఎంత రాయొచ్చండి ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. లేదనుకో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2x హోల్ క్యూబ్ అన్నాం అనుకోండి, 2x హోల్ క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్ అంటే 2 ఎన్నిసార్లు మల్టిపుల్ అవ్వాలండి, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 2, 4 2s are 8 అంటే ఇది 8 అవుతుంది, ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో హియర్ 8 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 8, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కోఎఫిషియంట్ అది. ఓకేనండి, నెక్స్ట్ పవర్ ఆఫ్ కోషియంట్ అంటే ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం, పవర్ ఆఫ్ కోషియంట్, పవర్ ఆఫ్ కోషియంట్ అంటే ఏ బై బి హోల్ పవర్ ఎం, ఏ బై బి హోల్ పవర్ ఎం దట్ ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్లో డినామినేటర్లో పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2/3 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, 2/3 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఏ బై బి హోల్ పవర్ ఎం, 2కి పవర్లో 2 రాయాలి, 3కి పవర్లో 2 రాయాలి అంటే 2 స్క్వేర్ బై 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత అండి 2 రెండు సార్లు రిపీట్ అవ్వాలి, 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 బై 3 ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలండి, ఎక్స్పోనెంట్ ఎంత ఉంది 2 కాబట్టి 3ని 2 టైమ్స్ రాస్తే 3 ఇంటూ 3 రాయాలి, 2 2s are 4, 3 3s are 9, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఓకేనండి,
నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లో కదా, జీరో అండ్ నాన్ నెగిటివ్ ఇండిసెస్. ఇందాక చెప్పుకున్నాం కదండి స్టార్టింగ్లో ఏ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ 1. అలాగే ఏ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ మైనస్ ఎన్ని పవర్లో నెగిటివ్ ఉంది కదా, 1/a పవర్ ప్లస్ ఎన్ అని రాయాలి. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 1/a పవర్ ఎన్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, ఏ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఏ పవర్ ఎన్. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత రావాలండి? 1 రావాలి. వస్తుందో రాదో చూద్దామా. రెండు బేసులు సేమేగా, పవర్ని యాడ్ చేద్దాం. ఒక బేస్ రాస్తే మైనస్ ఎన్ ప్లస్ ఎన్, సిమిలర్ నెంబర్స్ కాబట్టి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందండి? ఏ పవర్ అన్నీ క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. ఏ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏ పవర్ 0 అయింది. ఏ పవర్ 0 వాల్యూ ఎంత అయిందంటే 1. సో RHSకి ఈక్వల్ అయింది. సో అర్థమవుతుందండి. నెక్స్ట్ దీనికి లాగ్ అప్లై చేసి కూడా చేయొచ్చు. అంటే ఈ లాగ్స్లోకి ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి జస్ట్ ఇలా స్టడీ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -2 ఉందనుకోండి, దాన్ని ఏమన్నా రాయొచ్చు, ఎక్స్ పవర్ -2. ఎక్స్ పవర్ -2 అంటే 1/x². 1/x². 1/x³ ఉందనుకోండి, దాన్ని ఏమన్నా రాయొచ్చు, 1/x³ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -3. చూడండి, పవర్లో న్యూమరేటర్ నెగిటివ్ ఉంటే దాన్ని 1 కింద రాసినప్పుడు ఫ్రాక్షన్గా 1/x² అంటే పాజిటివ్ రాయాలి. 1/x³ ఉంది, పవర్లో 3 పాజిటివ్, ఇది న్యూమరేటర్ షిఫ్ట్ చేసామనుకోండి ఎక్స్ పవర్ -3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/x టు ది పవర్ ఆఫ్ -p ఉందనుకోండి, న్యూమరేటర్లో రాస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ +p అని రాయొచ్చు. 1x పవర్ -q ఉన్నదనుకోండి, ఫ్రాక్షన్గా రాసినప్పుడు 1 కింద రాస్తే 1/x టు ది పవర్ ఆఫ్ +q అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 టు ది పవర్ ఆఫ్ -3 ఉందనుకోండి, 2 పవర్ -3 దాన్ని ఏమని రాయొచ్చండి, 1/2³ అని రాయొచ్చా. 1/2³ అంటే 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్. 2 × 2 అంటే ఏమవుతుందండి, 1/2. 2 సార్ 4, 4 2 సార్ 8, 1/8. 1/8ని బేస్ పవర్ ఎక్స్పోనెంట్గా రాసాం అనుకోండి, 8 పవర్ -1 అని రాయొచ్చు. 8 పవర్ -1. 1/8 కెన్ బి రిటన్ యాజ్ 8 పవర్ -1. 8 పవర్ -1 ఉందనుకోండి, దాన్ని మళ్ళీ ఏమన్నా రాయొచ్చు, 1/8. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ x³ ఈజ్ ఈక్వల్ 27 ఉందనుకోండి, ఎక్స్ ఎంత, x ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ వాల్యూ ఎంత, x³ ఈజ్ ఈక్వల్ టు 27. 27 అంటే 3³ అని రాయొచ్చు చూడండి. 3³ అంటే ఎంత చూడండి, 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్. 3 × 3 × 3, 3 3 సార్ 9, 9 3 సార్ 27. సో 3³ అంటే ఎంత రాయొచ్చు అండి, 27. అంటే ఆ 27 మనం ఏమని రాయొచ్చు, 3³ అని రాయొచ్చు. ఇప్పుడు మనకి x³ ఈజ్ ఈక్వల్ టు 3³ అని వచ్చింది. బేసెస్ కనుక సేమ్ అయితే పవర్స్ యాడ్ అవుతుంది, పవర్స్ ఈక్వల్ అవుతాయి. పవర్స్ కనుక ఈక్వల్ అనుకోండి, బేసెస్ ఈక్వల్ అవుతాయి.
ఇక్కడ పవర్ 3 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ పవర్ 3 ఉంది రైట్ హ్యాండ్ సైడ్. పవర్స్ ఆర్ both left hand side and right hand side are equal, therefore bases are equal. So x is equal 3 is the answer. Okay, next